హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇలాంటి రాకెట్స్ వచ్చేసి మీలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆల్చే ఉంటారు. మన ఛానల్ పరంగా కనుక మీరు చూసినట్లయితే మేము స్టార్టింగ్ లో నో పొల్యూషన్ రాకెట్స్ అని చెప్పేసి కొన్ని రాకెట్స్ ని తయారు చేసినాము. వీటిని లాంచ్ చేస్తే దగ్గర 200-300 మీటర్స్ దూరం వరకు వెళ్ళి మనకు అక్కడనైతే వాడడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాము అంటే మేమే సొంతంగా ఒక రాకెట్ని అయితే తయారు చేయబోతున్నాము. ఒకవేళ దాన్ని టెస్టింగ్ చేసినట్లయితే అసలు ఎంత హైట్ పోతుంది, ఏం కథ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. అన్ని నార్మల్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని డిఫరెంట్. ఈ రాకెట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా డిఫరెంట్. ఒకవేళ మేమే సొంతంగా ఒక రాకెట్ని తయారు చేసినట్లయితే అసలు సక్సెస్ అవుతుందా కాదా, సక్సెస్ ఖచ్చితంగా చేస్తాము, అవుతుందా కాదా అనేది ఈరోజు వీడియో. ఒకవేళ అయినట్లయితే ఎంత దూరం పోతుంది అని ఈ వీడియోలో మనం అయితే టెస్టింగ్ చేయబోతున్నాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ కొద్దిగా సేఫ్టీతో చేద్దాం అనుకుంటున్నాము. అందు గురించి అందరం గ్లాసెస్ అంతేకాకుండా గ్లౌజెస్ అయితే పెట్టుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఏం వాడుతున్నాం, ఏం యూజ్ చేసి రాకెట్ని తయారు చేస్తున్నాం అనేది మీకు క్లారిటీ చెప్తాయి. గ్లౌజులు వేసుకున్నాం సార్, గ్లౌజులు వేసుకున్నాక చెప్తా. వేసుకోవట్లేదు, గ్లౌజులు వేసుకుంటే ఈ ఎక్స్పెరిమెంట్లో మేము ఏమేమి వాడుతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రాకెట్ పైన ఎగరనంటే లాస్ట్ టైం మేము ఫోర్స్ని వాడినాం. ఫోర్స్ని యూజ్ చేసి గ్యాస్ని పంపించి ఆ గ్యాస్ని పేల్చి ఆ తర్వాత రాకెట్ ముందుకు పోయే విధంగా పాకిస్తాన్లో చేసినట్టు ఒక వీడియో అయితే షూట్ చేసినాము. ఒకసారి ఆ క్లిప్ అయితే చూడండి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనం లాంచ్ చేస్తే అది దగ్గర 200-300 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి అక్కడైతే పడ్డది. సో ఇప్పుడు మనం తయారు చేయబోయే రాకెట్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళకుండా డైరెక్ట్గా స్ట్రేట్ పోయే విధంగా అయితే సెట్ చేస్తున్నాము. స్ట్రేట్గా పోనీకి మనం రాకెట్ లాగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పైప్ ఏదైతే ఉందో 1 ఇంచ్ పైప్, ఈ పైప్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి రాకెట్ బాడీ. దీని లోపల ఫ్యూయల్ కోసం ఏమేమి యూజ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్గానిక్ ముల్తాని మిట్టి అని ఉంటుంది కదా, మనం ఫేస్కి పెట్టుకుంటాము, అదే ముల్తాని మిట్టిని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏముంది అంటే పొటాషియం నైట్రేట్ అవుతుందన్నమాట. పొటాషియం నైట్రేట్ పౌడర్ 100%. దీంట్లో ఒక చిన్న బ్యాక్ స్టెప్ అయితే ఉంది. ఎక్స్పెరిమెంట్ మేబీ దీనివల్ల ఫెయిల్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఎందుకు అంటే మనకు దొరికిన ఈ పొటాషియం నైట్రేట్ ఏదైతే ఉందో ఇది 100% ప్యూరిటీ అయితే కాదు. సో అట్లా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అవుతుంది. 99% ఉన్నది. సో చూద్దాం ఇది ల్యాబ్ గ్రేడ్ మళ్ళీ. సో వర్క్ అవుతుందా కాదని దీన్ని యూజ్ చేసి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏం ఐటమ్ అంటే ఇది ఇక్కడ మీకు పొడి లెక్క అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనం తింటాంగా ఇంట్లో చక్కెర, అదే చక్కెరని యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఫ్యూయల్ లాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఇది వచ్చేసి పొటాషియం నైట్రేట్ మిక్స్ అయిన తర్వాత బర్న్ అవుతుంది. ఆ తర్వాత ముల్తాని మిట్టి వచ్చేసి మన క్యాప్లా అయితే యూజ్ అవుతుంది. సో ఇవన్నిటిని యూజ్ చేసి ఒక మిక్చర్ తయారు చేసి మీరు ఇక్కడ చూస్తున్న ఈ పైప్లో నింపి తర్వాత దాన్ని కాల్చడానికి ట్రై చేద్దాం. ఒకవేళ కాల్చినట్లయితే అసలు వర్క్ అవుతుందా, వర్క్ అయితే ఎంత హైట్ పోతుంది అనేది మనం చూద్దాం. చలో జర్రా ఇది మేము మిక్సీ పెట్టినాం. ఈ చక్కెరను మిక్సీలో వేసి మొత్తం పౌడర్ లాగా తయారు చేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు దీన్నే యూజ్ చేస్తున్నాం. పొద్దున్న నేను అడిగిన ఇప్పుడు అదే ఏది ముల్తాన్ మట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము అంటే దీనికి మొత్తం గ్లూ పెట్టి ఈ క్యాప్ని బయటకు రాకుండా పర్మనెంట్గా అతకబెడతాం. సో ఈ క్యాప్ వచ్చేసి పర్మనెంట్గా లీక్ కాకుండా ఊడిపోకుండా ప్రెషర్ వల్ల బందోబస్తు ఫిక్స్ అయితే చేసినాము. సో ఇప్పుడు గట్టి వస్తున్నా ఇది 2 నిమిషాల్లో ఆరిపోతుంది, మొత్తం పర్మనెంట్ ఫిక్స్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇక నో టెన్షన్. ఇప్పుడు దీంట్లో మనం ఈ మిక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఎట్లా కలపాలంటే ముల్తాని మిట్టి వచ్చేసి జస్ట్ మనకు యాజ్ ఏ క్యాప్లా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు బర్నింగ్లో కావచ్చు, రాకెట్ ఫ్యూయల్లో కావచ్చు, ఎటువంటి రోల్ ప్లే అయ్యేది దీన్ని అవసరమే లేదు అసలు. మనకు సైడ్ పెడదాం, లాస్ట్గా వాడదాం దీన్ని.
మెయిన్ మనకు దీంట్లో రాకెట్ ఫ్యూయల్లో యూజ్ అయ్యే ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి వచ్చేసి పొటాషియం నైట్రేట్, నెక్స్ట్ షుగర్ పౌడర్. ది మిక్సింగ్ రేషియో వచ్చేసి ఎట్లుండాలంటే పొటాషియం నైట్రేట్ వచ్చేసి మనకు 70% ఉండాలి, షుగర్ పౌడర్ వచ్చేసి 30% అయితే ఉండాలి. సో అట్లా ఒకసారి ట్రై చేసి అయితే చూద్దాం. ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఇది ఎక్కువ అవుతాం. ఓకే 10%, 10 grams, 22 grams. ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది? లేవు అది 30 grams. సో ఇంత షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ 700 grams వచ్చేసి మనం ఇది తీసుకుందాం. రాకెట్ ఎంత అవుతుంది ఎలా అలా పాతా అలా అలా నాకేమరక మనం ఇప్పుడు కావాల్సిందా అది టెస్ట్ చేయాలి తీసుకోవాలి. అది కమ్కలు 20%. కంకల్ 2 కలిపి తింటే ఇది చక్కెర లెక్కన ఉంది. తిన ఒకసారి టెస్ట్ చేయి. ఏమైతే ఓకే 70% వచ్చేసి ఇది, 30% వచ్చేసి ఇది. రెండింటిని మంచిగా మిక్స్ చేయాలి. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మీకు చెప్తా, అది ఏంటిది అంటే షుగర్ని మనం పౌడర్ లాగా వేసుకొని మిక్సీలో వేసి మంచిగా మిక్స్ అయితే చేసినాము. సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయకండి. ఒకవేళ ట్రై చేస్తే మీ స్కూల్లో టీచర్స్ ముందన్నా లేకుంటే మీ పేరెంట్స్ ముందన్నా ట్రై చేయరు. ఒకవేళ అట్లా ట్రై చేసినా కానీ ఈ షుగర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని పొటాషియం నైట్రేట్ని ఎప్పుడు కూడా మనం మిక్సీలో వేసి మిక్స్ అయితే పట్టదు. ఎందుకంటే ఇవి బర్న్ అయ్యేటట్టు ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు అట్లా వేసినట్లయితే ఇవి అంటుకుంటే మొత్తం పొగలు వచ్చి మిక్సీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇంకా పెద్ద ఏదైనా సిచ్యువేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందు గురించి చెప్తున్నా, ఎవరు కూడా ఇట్లా ట్రై అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ట్రై చేస్తే మీ పేరెంట్స్ ముందన్నా లేకుంటే మీ టీచర్స్ ముందన్నా ట్రై చేయాలి. ఓకేనా? షుగర్ పౌడర్ అంతేకాకుండా పొటాషియం నైట్రేట్ ఏదైతే ఉందో రెండు కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయితే అయిపోయినాయి. అసలు ఇవి ఎట్లా బర్న్ అయితే ఏంది ఏం కథ అని చెప్పేసి మీకు ఒకటి శాంపిల్ అయితే చూపిస్తా. ఒకసారి లైవ్లో అయితే గైస్ మీరు చూడండి ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. 30% షుగర్ పౌడర్, 70% పొటాషియం నైట్రేట్ని అయితే మనం ఇప్పుడు వెలిగిస్తున్నాం. ఆడు రాకెట్ ఫ్యూయల్ వచ్చేసి మొత్తం ఎట్లా బర్న్ అవుతుందో సో ఈ విధంగా అయితే బర్న్ అవుతుంది అనమాట. ఇవి మనకు ఒకే ప్లేస్లో బర్న్ అయినప్పుడు కింద నుంచి వెళ్ళి మనకు ఏదైతే ప్రెషర్ వస్తుందో ఆ ప్రెషర్ని మొత్తం ఒకేసారి రాకుండా చిన్న హోలో నుంచి వచ్చే విధంగా మనం ఇది తయారు చేసినాం కదా, దీనికి ఇంకో క్యాప్ పెడతాం. దీంట్లో మొత్తం ఫ్యూయల్ నింపిన తర్వాత ఈ క్యాప్కి చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రెషర్ మొత్తం ఆ హోల్ నుంచి వెళ్ళి బయటకు వస్తుంది. అట్లా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రాకెట్ న్యూటన్ థర్డ్లో ఉంటుంది కదా, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఇట్స్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని చెప్పేసి. అప్పుడు ఇది పైన పోతే కింద నుంచి ప్రెషర్ వస్తే రాకెట్ పైనకైతే వెళ్ళిపోతానండి. అట్లా అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ తెలియదు ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. సో ట్రై అయితే చెప్పలేం, పేలితే వేయవచ్చు. దీంట్లో మనం వేసిన ఫ్యూయల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా టైట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి కింద పడే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే దీని లోపల ముల్తాని మిట్టి మళ్ళీ వేస్తున్నాము. వేసి మొత్తం ప్రెజర్తోనే నింపేద్దాం దీన్ని మొత్తం. ఇక పైన క్యాప్ పెట్టుకున్నాం కదా, దానికి తోక పెట్టుకోవాలి మనము బయటికి. సో దానికి ఓల్ చేసుకుంటాం తోక. సో ఇప్పుడు ఈ క్యాప్ని కూడా మనం లూజ్ అయితే ఫిక్స్ చేయొద్దు, మొత్తం పర్మనెంట్ బంద్ హౌస్ ఫిక్స్ చేసుకుని ఇదే గ్లూని యూజ్ చేసి. సో మనం ఫస్ట్ తయారు చేద్దాం అనుకున్న రాకెట్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు అదే ఈ రాకెట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొద్దిగా ఆరేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ లోపల మనకు క్రాకర్స్లలో తోకలు వస్తాయి కదా అంటివేయడానికి, అదే తోక ఉంది మన దగ్గర. ఈ తోకని దాని లోపలికి పోయేదాకా డ్రిల్ అయితే చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఈ తోకని మొత్తం లోపల దాకా పెడదాం. మనం అంటుకుంటే దీని లోపల మనం ఏదైతే ఫ్యూయల్ నింపినామో ముల్తాని మిట్టి లేయర్ కంటే పైన సైడ్, సో అది అంటుకునేదాకా ఈ తోక అయితే పోవాలి. దీనికి మొత్తం డ్రిల్ చేయాలి. కింద బాడీ ఏది బాడీ తర్వాత సేమ్ ఎట్లున్నా చెప్పనా, ముసలోళ్ళు జర్దపూర్లో వేసుకుంటారు.
సున్నము సున్నము. ఒక ఎక్కువ అది అసొంటోనికి అసొంటి దాని లెక్క పడుతుంది. డబ్బులు వచ్చి జోబులో ఎక్కడికి ఆ తర్వాత మనం కొన రాకెట్ ఏ విధంగా వస్తుంది, సో ఇట్లా ఒక స్టిక్కి అయితే బైండ్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు మనం కూడా మీ స్టిక్కి కరెంట్ టేప్ని యూజ్ చేసి మంచిగా బందోబస్తు అతక పెట్టుకుందాం. ఇంత హైట్ అవుతుంది అనుకుంటారా? 200 పైనకి 200 చూద్దాం. ఎంత పైన కూడా అది పోతుందో క్రాస్ పోతా అనిపిస్తుంది నాకు తెలిసి. ఒకసారి మీరు చూసినట్లయితే మన షుగర్ రాకెట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. డిఐవై ప్రాజెక్ట్స్లో ఏవైతే రాకెట్స్ తయారు చేస్తారో సేమ్ అదే విధంగా అదే టెక్నాలజీ యూజ్ చేసి మనం తయారైతే చేసినాము. సో ఇప్పుడు దీన్ని కాల్ చేత చూద్దాం ఎంత హైట్ పోతుంది, ఎంత పైన పోతుంది, ఏం కదా అని చెప్పేసి కలుద్దామా. అది ఎటైనా ఉన్నాడు మన కిందకి వచ్చేయాల. ఫస్ట్ టైం గైస్ లైఫ్లో ఒక షుగర్ రాకెట్ అయితే టెస్ట్ చేస్తున్నాము. సో చూద్దాం ఎంత హైట్ పోతుంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఏం కదా అని చెప్పేసి. మేము చేసిన మిస్టేక్ వచ్చేసి ఏంటిది అంటే ఆ తోక ఉంది కదా, ఆ తోక పార్ట్ వచ్చేసి లోపల దాకా పోలేదు. ఇప్పుడు ఒక సైడ్ కు హోల్ వేసి దీంట్లో తోక పెడతాం. కమా సైడ్ తిరుగుతుంది కావచ్చు. కాదు కింది పెడితేనేమో మంచి గాలికి ఎగురుతుంది. చూద్దాం. సైడ్ పెడితే మరి ఇటు పోతుంది తిరుగుతుంది అన్న తిరగాలి మన చుట్టూ. భూచక్రం ఎట్లా తిరిగినా సరే అసలు పవర్ జనరేట్ అవుతుందా లేదా అని చూద్దాం ఫస్ట్. అది మహేంద్ర మహేంద్ర వస్తుంది. మహేంద్ర మహేంద్ర బాహుబలి. ఏం కావాలి నీకు? మహేంద్ర బాహుబలి వచ్చింది వాళ్ళకి, ఇప్పుడు అమరేంద్ర బాహుబలి వస్తుండు. నెక్స్ట్ బాహుబలి 3. లెట్స్ ట్రై. కాలింది. మనం అనుకున్న విధంగా దీని లోపల నుంచి వెళ్ళి థ్రస్ట్ అయితే వచ్చింది, ఇంకా కూడా వస్తుంది థ్రస్ట్. గింతున్న కుక్క ఇంత అయింది. కాకపోతే ప్రాబ్లం దీంట్లో ఏమైంది అంటే మనం సైడ్కు హోల్ చేసినాం కదా, అట్లా వేయడం వల్ల సైడ్కే మొత్తం వెళ్ళిపోయింది అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు ఫస్టే తోకను లోపల సెటప్ చేసుకొని స్ట్రేట్ డైరెక్షన్లో కిందికి పోగొచ్చేటట్టు, కిందికి ప్రెజర్ వచ్చేటట్టు సెటప్ అయితే చేసుకున్నాం. కిందికి ఓకే, పోతే ఇట్లా తిరిగింది కదా. సో ఇప్పుడు పైనకి లేపడానికి ట్రై చేద్దాం, కిందికి చేద్దాం ఇప్పుడు హోల్. కమా కొంచెం వచ్చింది ప్రెషర్. సెకండ్ రాకెట్ వచ్చేసి గాయస్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం, చూద్దాం ఎట్లా పోతుంది. పోతుంది ఖచ్చితంగా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని మీద, ఖచ్చితంగా ఎగిరిపోతుంది అని చెప్పేసి చూడాలి. స్టేట్ అయితే పోతుంది దగ్గర పోతుంది. పోతుంది. ఇప్పుడు ఎటన్నా పోవచ్చు, సరే పుష్కున్న బాగా జనరేట్ అయింది అనుకో, ఎటో ఎగిరిపోతుంది ఆయనత మెల్లె. థ్రస్ట్ క్రియేట్ అవుతుంది కానీ రాకెట్ లిఫ్ట్ చేయలేకపోతుంది. అది దాంట్లో బలం లేదు. అలా ఫ్యాన్ అన్నట్టుంది. ఇట్లా వస్తుంది దూరం కిందికి ప్రెషర్, ఇట్లా ఆ ప్రెషర్ పైన పోతే మంచిగా వస్తుంది. ఏదో తక్కువ వేసినాం అందుకే పోతలేదు అది. ఇప్పుడు ఏదైనా ఒకటి ఎక్కువ అవుతాం. ఏం తక్కువ వేసినాం రా, అన్ని కరెక్ట్ వేసినాం. షుగర్ 30% వేయాలని ఉన్నది, 70% పొటాషియం నైట్రేట్ వేయాలని ఉన్నది. సో అట్లా వేసినట్లయితే మనకి ఈ విధంగా రియాక్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు వీడియో అన్నట్టు ఏం చేద్దామంటే 50% వేద్దాము. 50% వేస్తే ఒకసారి మనకు ఇంకా లిఫ్ట్ బాగా వస్తుందేమో చూద్దాం. మేబీ అట్లా ఎవరుతుండొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి మనకు థ్రస్ట్ వస్తుంది, ప్రాపర్ వర్క్ అవుతుంది. కాకపోతే దీన్ని లిఫ్ట్ చేసేది థ్రస్ట్ వస్తుంది దాంట్లోకని. సో చూద్దాం, చలో. బరాబర్ వంద. ఇప్పుడు ఏం చేసినామంటే 50% షుగర్ పౌడర్, 50% పొటాషియం నైట్రేట్ అయితే వేసినాము. సో ఇప్పుడు దీని మిక్చర్తో రాకెట్ తయారు చేద్దాం, చూద్దాం ఎంత హైట్ పోతుందో. చెంచేదా
శంషేర్ అని నేను లింక్లు ఆడుతున్నాం మెడల్ వేసుకున్నాడు. లాకెట్ లాకెట్ కావాలి లాకెట్ లాకెట్ రాకెట్ దండ దండ చేసే తక్కువ చెడగొట్టేది ఎక్కువ ఉంటుంది. జింగిడి కాలేదు ముగ్గురే ఇప్పుడు మిక్సీ అయిపోతే ఏమవుతుంది? మిక్స్ చేయకుండా ఎడగాలుతుందిరా కాలసక్క. ఇప్పుడు ఏదైతే కాలుతుందో అది మంచిగా రఫ్ అవుతుంది. మిక్సీ అయితే అవుతుంది కదా అందుకే మిక్స్ చేయాలరా. వాళ్ళు ఉన్నదేమో గట్టి ఉంటుంది, ఇదేమో గిట్ల మెత్తగా ఉందిగా. నేను రెండు తయారైదామా రాకెట్ అది తీసుకురా మన ప్లేట్ సో దీన్ని కూడా కాల్చి చూద్దాం. ఇప్పుడు 50% మిక్స్ చేసిన కెమికల్ని అయితే అంటిపెడుతున్నా. ఎక్కువ వచ్చింది. ఒక్కసారి వచ్చింది. ఒకసారి మీరు చూసిరు కావచ్చు లైవ్లో. దీంట్లో నుంచి వెళ్ళి ఏదైతే మనకు బర్నింగ్ వస్తుందో అది ఇన్స్టాంట్గా బర్న్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ థ్రస్ట్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి దీంతో ట్రై ఇది చేయండి. కరిగింది, గడలు గడలు అయింది. అది పెరుగు లెక్క అయింది ఇది, ఇదేమో గడ్డలు గడ్డలు అయింది. జూన్ లెక్క అయినది పెరుగు కర్రీ అయింది కానీ ఇంకా అరే కరెక్ట్ చెప్పరా. ఈ తయారు చేతులు నీకు ఏమనిపిస్తుందిరా? ఒకటి ఇది మంచిది ఎందుకేపా ఒరే అది కాలుతుంది రా, వేడి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఇట్లా వేసిన అనుకో, ఓం బగి బుగే భవని బావతరే పట్ స్వాహ ఇప్పటికుండే అయిపోయింది. చల్లారినట్టున్నదిరా. ఇజ్జత్ ఎడిగా పీర్రా ఒకటి. దాని బదులు పౌడర్ వస్తే డ్రీవర్ బాగా తయారెత్తుంది కదా, అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో తోక పెడితే అయిపోతుంది. నేను అప్పలోపు జల్లి తయారెత్తాను. నాది పోతుంది అది పోతుంది చూద్దాం. నీకు రివర్స్ వచ్చి నీకు ఇంటికి రావాలి. నాకేంది కదా, నీకు పెడతావు. తయారు రా, ఎవరు దగ్గర సరే మన అందరు సక్సెస్. అది నేను కూడా చెప్తున్నాయా అది ఎటువంటి తెలియదు. అది వేరే 50% ఫ్యూయల్తో ఇంకొక రాకెట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం. ముగ్గురం ఒకసారి 50% రాకెట్. ఎగిరిపోతుంది దాంతో. నేను చెప్పలే చూద్దామని చెప్పాను. ఇంకా ఉండాలా. సో మీరు చూసిరు కదా గాయస్, 50% మనం పెట్టి కాల్చినట్లయితే రాకెట్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా చెట్టు కంటే హైట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకోసారి ట్రై చేద్దామా? కరిగిపోయినాయి, దీనికి ఏం కాలేదు. ఏం కాలేదు, నేను చేయరాదు మనం ఇంకా మళ్ళీ పోయచ్చు స్పీల్. ఏది పోయిరా దగ్గరికైంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్, సేమ్ మనం 50% ఇంకొక రాకెట్ తయారు చేద్దాము. దాన్ని కాల్చి పైన పని చూద్దాం. థ్రస్ట్ మస్తు సేపు వచ్చింది కానీ అది ఆకాశంలోకి ఎగరనీయలేదు. వెయిట్ ఎక్కువైందా ఏమైందో అర్థమైతే లేదు. కింద పడ్డాక కూడా మొత్తం ఆడదా కురికింది. కింద పడ్డాక కూడా మస్తు షేప్ ఇట్లా బుస్ అని కూడా ఉన్నాయి అట్నే. సేమ్ ప్రపోర్షన్లో ఇంకొక రాకెట్. ఈసారి ఏం చేసినాము అంటే బ్యాక్ సైడ్ ఏదైతే హోల్ ఉందో ఇది మీరు చూడొచ్చు. కంపేరిటివ్లీ ఇంతకుముందు దానికంటే కొద్దిగా పెద్దగా పెట్టినాం అనమాట. ఇట్లా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందుకు థ్రస్ట్ మొత్తం వెళ్ళలేకపోయిందా, మరి ఏం జరిగిందో తెలియదు. సగం ఇక్కడ కాలిపోయింది, ఆ తర్వాత సగం మన కింద పడక కాలింది. సో అందు గురించి మొత్తం వెళ్ళిపోనికి బ్రష్ పెద్దగా పెట్టినాం హోల్. సో ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం. అలా పొజిషన్ ఎట్లుందో ఎట్లా పోవాలి మరి? పోయింది అలా సక్సెస్.
ఇంత ముందుసారేమో మంచిగా ఎగిరింది, మళ్ళీ ఇప్పుడు లేపితేనేమో పైన లేస్తలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇదే సేమ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే సేమ్ అదే మెటీరియల్ని 50% దాన్నే కొద్దిగా పెద్ద సైజ్ పైప్ ఉంది మన దగ్గర, అట్లా చేద్దామా లేకుంటే రేషియో పెంచుదామా? ఏదో కూడా పెంచుదాం. 70-30 చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అట్లా ట్రై చేద్దాం. ఒకవేళ అట్లా ఎగిరింది అనుకోండి సక్సెస్ అయితే అట్లా చేద్దాం, పెద్ద సైజులో వేద్దాం. ఒకవేళ అట్లా సక్సెస్ కాకుండా 50% మళ్ళీ కలిపి పెద్ద పైప్లో పెద్ద సైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఎంత సైజ్ చేస్తున్నాము అంటే 70% షుగర్ పౌడర్, 30% పొటాషియం నైట్రేట్. చూద్దాం ఎఫెక్ట్ ఎట్లుంటుందో. ముందర మనం పోసేటప్పుడు అలా పోసేటప్పుడు కొంచెం ఇక్కడ పోస్తే అయిపో అంటే పెట్టి చూస్తే 100% అంటుకోదరా సార్ పెట్టు. డైరెక్టా డైరెక్ట్ వస్తుంది. డైరెక్ట్ అంటుకోదు నాకు తెలిసి, బర్నింగ్ రాదు. ఇది ఉంటేనే అనుకుంటే కావచ్చు. కుత్తు అంటుకోదురా, షుగర్ పౌడర్ ఖచ్చితంగా ఉండాలి అలా. అంటే ఇది ఎక్కువ కలపాలి మరి, అదే కలిపినాం మనం ఇప్పుడు. చక్కెర ఎక్కువ ఉంది ఇప్పుడు. చక్కెర ఎంత ఎక్కువ ఉంటే అంత ఊత కావచ్చు. చూద్దాం అంటే పెట్టు. ఇది నీళ్ళు అవుతుంది. చక్కెరేనా ఏమన్నా ఉందా? చక్కరే అంతే, ఓన్లీ చక్కెర కాదు. గిదా ఏడు అనుకుంటున్నాం మేము అనుకున్నాం. దమ్మతలేదు. నమ్మలేదా? చక్కెర ఇప్పుడు ఉత్త చక్కెర అంటుకోవచ్చు. ఏ ఉట్టి చక్కెర అనుకో మామ రాదు ఎట్లా అనుకుంటే. అంతే ఇప్పుడు కాదు, అనుకుంటలేదు రెండు మిక్స్ అయితేనే అంటుకుంటే అవి. ఇది సపరేట్ గా అంట పెడితే అంటుకోవట్లేదు, అది సపరేట్ గా అంట పెడితే అంటుకోవట్లేదు. రెండు మిక్స్ అయితే ఎట్లా అంటుకుంటుంది? సోడియం మెటల్ ను ఉత్తగా పేలుద్దామంటే అది వేలవి, ఇల్లు లేస్తే వేస్తుంది. అవు అదే అవు అంటున్నా. రియాక్షన్ రాకేష్ గారు కూడా ఒక రాకెట్ అయితే తయారు చేసిండు. ఫస్ట్ టెస్టింగ్ చేద్దాం, తర్వాత నేను తయారు చేసిన టెస్ట్ చేద్దాం. కిందికి రావాలి చక్కగా. మనుషులు అది కూడా. రాకేష్ అని ఒకవేళ పుచ్చుకుని ఒక 100 మీటర్లు వేయింది అనుకో, వాడు బతకనియడే మమ్మల్ని. ఆడుతాడు ఇక. నాది లేచింది అంటాడు. మొన్న ఓన్లీ షాప్ పడ్డందుకు షాప్ పడ్డది, నా షాప్ పడ్డది. నేను వేసిన డబ్బాకే వాడు వేసింది పడ్డదట. ఎటు ఏం చూస్తున్నావు? చక్క నీ కిందకి రావాలి. అరే స్టూడియో డోర్ పెట్టుకోరు, ఎందుకైనా బెటర్. పక్క స్టూడియోలో పోవాలా? అనుకోలే అవి తోకని ఆడుకుంటలేదురా, ఫైర్ లేదు నీ లోపల. తోక కాదు, దాని తోకలు పొట్టు పొడి కొట్టింది ఇప్పుడు అనుకుంటుంది. వాడు తోకనే ఆపుతున్నాడు. ఆ సుతానికి పొట్టు పొడి కొట్టింది దాన్ని. పెట్రా ఎందుకు అది అలా లేపాస్తాను. ఇంకా దీన్ని చిన్న చేయాలి, దీనికి కొంత 70-30 ప్రొసీజర్లో ట్రై చేసినాము, దీంట్లో సక్సెస్ అయితే కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే 50% ఒకసారి పైనకి ఎగిరింది కాబట్టి కొద్దిగా పెద్ద సైజులో 50% రాకెట్ అయితే తయారు చేస్తున్నాం. ఈసారి ఎండ్ క్యాప్ అయితే పెడతలేం, మొత్తం ముల్తాని మెట్టితోనే దీంట్లోనే బందా వస్తూ కొట్టినాం. ఇది స్ట్రాంగ్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నిండా ఫ్యూయల్ నింపుదాం. ఇక చెక్కిరా, ఇది పెద్ద సైజులో వేస్తున్నాం కదా, అయితే 100% నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అవుతుంది. ఒకవేళ లేకుంటే కింద వేలే ఛాన్స్ ఉన్నది, అది భయం అవుతుంది. మన క్యాప్లు పెడతాం కదా పెద్ద రాకెట్. క్యాపులు పెట్టకుండా ముల్తాన్ మిట్ ఉందా?
ఘోరంగా పనిచేస్తుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ముల్తాని మిట్టి. ఫుల్ లోడెడ్ బందోబస్తు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి ముల్తాని మిట్టి ఉంది. లోపల వచ్చేసి మొత్తం కూడా మనకు ఫ్యూయల్ అవుతున్నది. సో ఇప్పుడు దీని టెస్టింగ్ అయితే చేద్దాం. ఎట్లా 120 grams ఉంది. అంటే 10 గ్రామ్ ముల్తాని మిట్టి 10 గ్రామ్ ముల్తాని మిట్టి 50% పొటాషియం నైట్రేట్ 50% పైపు చెక్క. పైపు ఎంత ఉంటుంది? డ్రిల్లింగ్ మిషన్ ఇది. కట్టేదేరా. అరే ఏమవుతుందిరా ఈసారి ఒకవేళ పోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇక బాగా దూరం ఉండాలి. పెట్టి పెద్ద ఇంకో కట్టెలు 2 కట్టెలు తీసుకురా, కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. పోతాంటావారా? పోతుంది పట్టుకొని అవసరం లేదు. Let's see what happened. సబ్స్టేషన్ అయితే ఓల్గా సక్క అన్న ఉన్నాడు అట్టుకుంది వెళ్తుంది కావచ్చు. నేను అనుకున్నదే జరిగింది. ఏమైంది అంటే కాదు ఏమైంది చెప్తా. నేను ఎండ్రింగ్ లా ఏదైతే ముల్తాని మిట్టి పెట్టినా మస్తు తక్కువ పెట్టినా. ఇడిదిక్కు ఇక్కడికి ఎండ్రింగ్ పెట్టిందేమో పర్ఫెక్ట్ ఉన్నది. ఇక్కడికి తక్కువ పెట్టినా కదా అది ఊసిపోయింది. కాకపోతే రాకెట్ మాత్రం 101% ఆకాశంలోకి ఎగురుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ట్రై కమాన్. ఇంతకుముందు సార్ ఏమైందంటే జస్ట్ ఒక జానెడ్ ఎగిరింది కావచ్చు. ఎగిరిపోగానే దీన్ని మట్టి ఊసిపోయింది. కింద మట్టి ఊసిపోగానే రాకెట్ ఇంకా హైట్ పోయింది. ఒకవేళ మట్టి ఊసిపోకపోయి ఉంటే నాకు తెలిసి మినిమం ఒక 50 feet హైట్ పోతుండే. ఏంటో అనుకోకూర్రే ఫేకిక్. దగ్గర ఒక నాకు తెలిసి మన స్టూడియో కానీ డబల్ వేయింది. కాకపోతే సక్సెస్ కాలే అని ఎందుకంటున్నా అంటే కింది పార్ట్ ఉంటుంది కదా అది మళ్ళా ఊసిపోయింది. ఇంటికా పెడితే లేపదురా వెయిట్. ఒక్కదానికేనా కింది సైడ్ పెట్టాలి మరి. కింది సైడ్ పెడదాము, మీ సైడ్ తీసి పెడదాము. గంత లోపల అవుతారా పడదు అది. విజయాడు ఒకటి ఏం చేసిండంటే అంతా మిక్స్ అయిన పౌడర్ని కలిపి ఒక చిన్న రాకెట్ తయారు చేసిండు. ఫస్ట్ దీన్ని కలుపుతాం, తర్వాత పెద్దదాన్ని కలుపుతాం. చలో ఈసారి ఏం చేసినామంటే దీనికి ఒక మోడిఫికేషన్ ఉష్పోకుండా కింద మీద 2 క్యాపులు పెట్టినాం. మ్యాచ్ బాక్స్
వీడు నన్ను చంపనీకే తయారు చేసిండు రాకెట్. ఏంటి పోతావా నేను లేచి ఫెయిల్ కాలే, ఫ్యూయల్ తక్కువైంది అలా. ఇద్దరు అది బాగా బరువైంది రా ఎండ్ క్యాప్ల వల్ల. అనుకునే కిందది గట్టి గుద్దిన. ఆ ప్రాబ్లం రాకుండా ఎండ్ క్యాప్స్ పెట్టినాం. ఇప్పుడు ఇది చూద్దాం. నేను ట్రై చేసిన, ఫలించింది ఇది ఇంకా ఫలించింది. అలా వాడు కోడ్ ఫిక్స్ చేసి పెట్టి నాదికే. ఫుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. దగ్గర దగ్గర ఒక 300-400 ఫీట్ హైట్ పోయింది. కింద ఉన్న పోయిందో చూద్దాం. ఏమన్నా పోయింది అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. దగ్గర దగ్గర ఒక 300-400 ఫీట్ల హైట్ పోయింది అది. ఏదేమైనా గాయ్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పోయింది. మేము కళ్ళతో చూసినాం కానీ దాన్ని క్యాప్చర్ చేయలేకపోయినాము. కానీ మీరు కింద చూసినట్లయితే ఎండ్ క్యాప్ మళ్ళా ఊసిపోయింది. కాకపోతే ఒక 300-400 ఫీట్ల హైట్ పోయింది. కింద వచ్చి పైన ఈ కెమెరాలో కవర్ కావచ్చు. కవర్ అయితే వీడు కోదిగాడు ఐఫోన్ పట్టుకున్నాడు. కరెక్ట్ టైం ఆన్ చేయలే, ఆన్ చేయలే. రాకేష్ అని ఇవ్వలేదల్లా. ఇంత ముందుకు ఒక రాకెట్ సక్సెస్ అయ్యి బాగా హైట్ పోయిందని చెప్పినాం కదా, అదే రాకెట్ ప్రపోర్షన్లా ఇంకా 3 తయారు చేస్తున్నాము. సో చూద్దాం ఈ 3 ఎంత హైట్ పోతే ఏం కథ. మొత్తం సెంటర్గా ఆరుతున్నాయి. 3 రాకెట్లు తయారు చేసినాం. 3 టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు తయారు చేసిన 3 రాకెట్స్లో ఫస్ట్ రాకెట్ని అయితే వెలుగుతున్నాం. పెట్రా అంటుకుంటే చెప్పినా 300 ఫీట్లు లేదని చెప్పేసి అల్లా కవర్ కాలే. సో ఇప్పుడు మీకు కనబడ్డ తీస్తారా ఏమొచ్చింది అది? ఏం కాలేదు దీనికి. ఏంటిది అది? రాకెట్ అది నా పక్క ఈయన వాడు మీది కూసిపోయినట్టున్నదిరా. పైన సైడ్ లూజ్ అయింది. మీది కూసిపోయింది ఈసారి. డిఫరెంట్ అయింది. ఎవడో ఆవాహం పెట్టిండు. లాస్ట్ వెళ్తాం. ఇది నేను తయారు చేసింది పట్టుకో. జింగర్ తయారు చేసింది. అంటుకుంటావా అంటుకో. ఏదిరా ఇంకోటి లాస్ట్ మూమెంట్ లో కాల్చుతున్నాం. ఒకటి చక్క మీది పోవాలి. నువ్వైతే చక్క అంటుకుందిరా.
కింది పోయినట్టున్నది సెన్సర్. కిందికి వచ్చింది ఇది. అరే లాస్ట్ టైం 2 రాకెట్లు తయారు చేద్దాం పర్ఫెక్ట్ లేపాం. ఈ వాన ఒకటిలో మొత్తం ఆగమాగమైంది, అంత ఘోరంగా అయింది. లాస్ట్ అటెంప్ట్. నెక్స్ట్ అటెంప్ట్. ఈదరా తోక మిగిలినట్టున్నది. పైన ఎగిరిపోయిందారా? చేప అదే ముద్దన. ఓకే గాయస్, ఇక్కడికి అది ఆలిగా ఒక రాకెట్ పోయింది. ఎంత పోయిందంటే దగ్గర దగ్గర 300 feet కంటే హైట్ పోయింది. చాలా హైట్ పోయింది. మస్తు అనిపించింది. సో ఒకటి చేప పోయింది, ఒకటి చేప రాకెట్ పోయింది. మొత్తం పోయింది. మేము ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఈ రాకెట్స్ మీద వర్క్ అయితే చేసినాం. దగ్గర దగ్గర ఒక 6-7 hours అవుతుంది కావచ్చు. ఇంత టైంలో నెక్స్ట్ లెవెల్ లేపే రాకెట్లు అయితే తయారు చేసినాము. నెక్స్ట్ ఇంకా పార్ట్ 2లో దీనికి ఏం చేస్తాము అంటే ఈ రాకెట్ ఫ్యూయల్ మీద కొద్దిగా వర్క్ అయితే చేయాలి. అసలు ఏది ఎట్లా పెడితే వర్క్ అవుతుంది, ఏంది ఏం కదా అనేది తెలుస్తలేదు. సో అది కూడా ప్లాన్ అయితే చేస్తాము. పార్ట్ 2లో ఇంకా క్రేజీగా తయారు చేసి రాకెట్లు పోయేటట్టు చేసే బాధ్యత మాది. సో ఈ వీడియో ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే 20K likes అయితే కంప్లీట్ అయ్యాయి. 20K likes కంప్లీట్ అయితే ఈ రాకెట్లు పైన ఎగిరిపోయే రాకెట్లు అయితే తయారు చేద్దాం. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.